వెల్కమ్ టు న్యూస్ అడ్డా. గులాబీలు ప్రేమికులకే కాదు, ఈ దేవుళ్ళకు కూడా చాలా ఇష్టం. వ్యాలంటైన్స్ డే వచ్చేస్తుంది. గులాబీలకు డిమాండ్ పెరుగుతుంది. సోషల్ మీడియాలోనూ గులాబీ పోస్టర్స్ సర్చింగ్ పెరుగుతుంది. అయితే గులాబీలు కేవలం ప్రేమికులకు మాత్రమే కాదు, భక్తి విశ్వాసాలతోని ముడిపడి ఉన్నాయి. అందుకే వాటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గులాబీ ఆకర్షణీయమైన అందం, సువాసన, రంగు వెనుక ప్రేమ మాత్రమే కాదు, విశ్వాసం, భక్తితో కూడా ముడిపడి ఉంది. ప్రేమను వ్యక్తపరచడం, పుణ్యక్షేత్రంలో ఒక ప్రమాణాన్ని నెరవేర్చడం లేదా మతపరమైన ఆచారాలను నిర్వహించడం వంటివి చేసినా గులాబీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా రోజ్ డే జరుపుకుంటారు. ఈ రోజు ప్రేమికుల దినోత్సవం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రోజున ప్రేమికులు, భార్యాభర్తలు మరియు స్నేహితులు గులాబీలను మార్పిడి చేసుకుంటారు. వివిధ రంగుల గులాబీలను ప్రేమ, స్నేహం, ధైర్యం, అందం మరియు స్వచ్ఛతకు చిహ్నాలుగా భావిస్తారు. హిందూ మతంలో గులాబీలు సరస్వతీదేవి, లక్ష్మీదేవి, విష్ణువు, ఆంజనేయుడు, బాబా ఖాటు శ్యామ్, శ్రీకృష్ణుడికి, మదురై మీనాక్షి, దుర్గామాతకు ప్రియమైనవని చెప్తారు. హిందూ మతంలోనే కాకుండా పుణ్యక్షేత్రాలలోనూ గులాబీలను సమర్పించడం ఒక ప్రత్యేక సాంప్రదాయం. సూఫీ సాంప్రదాయంలో ప్రేమ, గౌరవం, భక్తిని వ్యక్తపరిచే పవిత్రమైన మార్గం గులాబీలను సమర్పించడం. గులాబీలు ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తం చేస్తాయి. భగవద్గీత వంటి గ్రంథాల్లో పువ్వుల రాజు అయిన గులాబీ దాని ఆకర్షణీయమైన అందం, సువాసన, రంగు మరియు లోతైన అర్థానికి ప్రసిద్ధి చెందింది. ప్రేమ మరియు అందంతో పాటు గులాబీ విశ్వాసం మరియు భక్తితో కూడా ముడిపడి ఉంది. ప్రేమను వ్యక్తపరచడం, పుణ్యక్షేత్రంలో ఒక ప్రమాణాన్ని నెరవేర్చడం లేదా మతపరమైన ఆచారాలను నిర్వహించడం వంటివి చేసినా గులాబీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవి పాదాల నుంచి గులాబీ రేకులు ఉద్భవించాయని, ఇవి సంపద, అందం, దైవిక ఆశీర్వాదాలకు చిహ్నమని చెప్తారు. శుక్రవారం శ్రీ మహాలక్ష్మికి గులాబీలతో పూజ చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ప్రేమ, ఆనందానికి చిహ్నమైన గులాబీలంటే శ్రీకృష్ణుడికి ప్రీతి అని, అందుకే జన్మాష్టమి సమయంలో కృష్ణుడికి గులాబీలతో పూజ చేయాలని చెప్తారు పండితులు. శ్రీ మహావిష్ణువు పూజలోనూ గులాబీలను వినియోగిస్తారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి పూజలో భాగమవుతాయి గులాబీలు. హిందూ మతంలోనే కాకుండా పుణ్యక్షేత్రాలు మరియు పుణ్యక్షేత్రాలలో గులాబీలను సమర్పించడం ఒక ప్రత్యేక సాంప్రదాయం. సూఫీ సాంప్రదాయంలో ప్రేమ, గౌరవం మరియు భక్తిని వ్యక్తపరిచే పవిత్రమైన మార్గం పుణ్యక్షేత్రాలు మరియు పుణ్యక్షేత్రాలలో గులాబీలను సమర్పించడం. సూఫీ సాంప్రదాయంలో ప్రేమ, గౌరవం, భక్తిని వ్యక్తపరిచే పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో గులాబీలను సమర్పిస్తారు. గులాబీల సువాసన శుక్రగ్రహంతో ముడిపడి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు సౌందర్యం, ప్రేమ, సువాసనలకు అధిపతి. అందుకే గులాబీలు ఆ గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం గులాబీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎందుకంటే అవి సానుకూల శక్తిని, సంపదను, సామరస్యాన్ని ఆకర్షిస్తాయి. గులాబీ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది, మానసిక శాంతి లభిస్తుంది. ప్రేమతో పాటు గులాబీలు భక్తి మరియు అదృష్టాన్ని కూడా సూచిస్తాయి. హిందూ మతంలో గులాబీలు, బంతి పువ్వులు, తామర పువ్వులు మరియు మల్లెలతో పాటు పూజకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అనేక దేవుళ్ళు మరియు దేవతల పూజలో గులాబీలను సమర్పిస్తారు. వాస్తు ప్రకారం ముళ్ళ మొక్కలు ఇంట్లో పెంచకూడదని చెప్తారు. ముళ్ళున్న మొక్కలుంటే ఇంట్లో ప్రతికూలత పెరుగుతుందని, వివాదాలు జరుగుతాయని చెప్తారు. కానీ గులాబీ ఇందుకు మినహాయింపు. ఎందుకంటే సువాసన, సౌందర్యం దీని ప్రత్యేకత. గులాబీలు ప్రేమ, అందం, ఉత్సాహాన్ని సూచిస్తాయి. ఇంట్లో గులాబీ మొక్కలు పెంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం పెరుగుతుందని వాస్తు నిపుణులు చెప్తారు. పింక్ గులాబీ లక్ష్మీదేవికి ప్రీతికరం. ప్రతి శుక్రవారం పూజలో గులాబీలు ఉపయోగిస్తే మంచి ఫలితాలు. నైరుతి దిశలో గులాబీ మొక్కలు పెంచడం సంపదకు ఆహ్వానమని నమ్మకం. ఈశాన్యం లేదా తూర్పు దిశలో గులాబీ మొక్కను పెంచడం వల్ల ఇంటి సానుకూలత పెరుగుతుంది. గులాబీ మొక్కలను ఎప్పుడూ ఆరోగ్యంగా పూలతో ఉంచండి. వాడిపోయిన లేదా ఎండిపోయిన గులాబీలను ఇంట్లో ఉంచకూడదు. ఎండిన మొక్కలు ఇంట్లో ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తాయని చెప్తారు వాస్తు నిపుణులు.